మార్ట్గేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును. Hi friends. So, what I gave you before? ఏమి ఇచ్చాను ఇంతకు ముందు? ఓకే. ఎనీవేస్ ఈరోజు మనం యాక్చువల్గా ఫస్ట్ 4 స్ట్రక్చర్స్, ఓకే, సో ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్, నెక్స్ట్ గోయింగ్ ఆన్, ఓకే, ఈ 4 స్ట్రక్చర్స్ చూద్దాం. ఓకేనా? యా ప్లీజ్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఈ 4 స్ట్రక్చర్స్. మనం ఇంగ్లీష్ మాట్లాడడానికి చాలా ఇంపార్టెంట్. సో ఇది అయిన తర్వాత నేను క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్స్ ఇవ్వాలి. ఓకేనా? సో డోంట్ ఫర్గెట్ దట్. యా ఫ్రెండ్స్, మీరు ఈ క్లాస్ ఆల్రెడీ వినేశారు కదా. సో నేను ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఓకేనా? ఫైన్. సో పాస్ట్, ఓకే, ఫ్యూచర్, always. Okay, next going on. ఫైన్. ఇప్పుడు జరుగుతూ ఉంది. ఓకేనా? ఫైన్. ఒక్కసారి చూడండి, అక్కడ బ్రింగింగ్ అంటే బ్రింగ్, బ్రాట్, బ్రాట్, బ్రింగింగ్ తీసుకొచ్చుట. నాకింగ్ తట్టుట, నాక్, నాక్డ్, నాక్డ్, నాకింగ్. ఫైటింగ్ తెలుసు, ఫైట్, ఫాట్, ఫాట్, ఫైటింగ్. బ్రేకింగ్, బ్రేక్, బ్రోక్, బ్రేక్, బ్రేక్, బ్రోక్, బ్రోకెన్, బ్రేకింగ్. డిగ్ తవ్వుట, డిగ్, డగ్, డగ్, డిగింగ్. నెక్స్ట్ అడ్మైర్, అడ్మైర్, అడ్మైర్డ్, అడ్మైర్డ్, అడ్మైరింగ్. ఓకే. నెక్స్ట్ పే, పెయిడ్, పెయిడ్, పేయింగ్. యు నో వెరీ వెల్, ఇవన్నీ మీకు బాగా తెలుసు కదా. ఇప్పుడు నేను చేస్తానంటే చూద్దాం. పాస్ట్ కి సంబంధించి, ఓకే, అదేవిధంగా ఫ్యూచర్ సంబంధించి ఆల్వేస్, అదేవిధంగా గోయింగ్ ఆన్, ఇవన్నీ కూడా ఎలా మారుతాయి, ఎలా మనం యాక్చువల్గా సెంటెన్సెస్ ఫామ్ చేయాలో మనం చూద్దాం ఒకసారి. పాస్ట్ కి సంబంధించి చూద్దాం ఒకసారి. ఓకేనా? ఫైన్. చూడండి, పాస్ట్ కి సంబంధించి అయిపోయిన యాక్టివిటీస్ కి మనము V2 ఉపయోగిస్తాం, మీకు తెలుసు కదా. ఎస్. చూడండి, ఇప్పుడు నేను మనీ తీసుకొచ్చాను అనాలి. బ్రింగ్ నుంచి తీసుకుందాం. ఐ బ్రాట్ మనీ. ఓకే, ఐ బ్రాట్ మనీ. మీరు తీసుకొచ్చారంటే యూ బ్రాట్ మనీ. అతను తీసుకొచ్చాడు, హీ బ్రాట్ మనీ. ఆమె తెచ్చింది, షీ బ్రాట్ మనీ. వాళ్ళు తెచ్చారు, దే బ్రాట్ మనీ. మనం తెచ్చాము, వి బ్రాట్, ఇట్ బ్రాట్ కదా. వెరీ గుడ్. మరి నేను రేపు తీసుకొస్తాను మనీ అంటే ఐ విల్ బ్రింగ్, ఐ విల్ బ్రింగ్ మనీ టుమారో. రేపు తీసుకొస్తా. యూ విల్ బ్రింగ్, అండ్ హీ విల్ బ్రింగ్, షీ విల్ బ్రింగ్, they will bring, we will bring, it will bring. ఓకే, ఫైన్. అలా కాకుండా నేను ప్రతిరోజు మనీ తీసుకొస్తానంటే ఏమంటామంటే ఐ బ్రింగ్ మనీ ఎవ్రీ డే. నేను, ఓకే, మళ్ళీ చూద్దాం. ఆల్వేస్, ఎల్లప్పుడు చూద్దాం ఒకసారి. ఓకేనా? యా ప్లీజ్. నేను నా బ్రదర్ తో ప్రతిరోజు ఫైట్ చేస్తా. ఎల్లప్పుడూ చేసేది మర్చిపోకండి. పాస్ట్ అయితే verb to ఉపయోగించాం, ఫ్యూచర్ అయితే విల్ ప్లస్ V1 ఉపయోగించాం. ఆల్వేస్ సంబంధించి ఎల్లప్పుడూ చేస్తా. ఓకే, నేను మా బ్రదర్ తో ఎల్లప్పుడూ ఫైట్ చేస్తా. ఐ ఫైట్ విత్ మై బ్రదర్, ఐ ఫైట్ విత్ మై బ్రదర్. మీకు తెలుసు, డైలీ యాక్టివిటీస్ కి, ఓకే, హ్యాబిచువల్ యాక్షన్స్ కి, హాబీస్ కి, అదేవిధంగా రిపీటెడ్ యాక్టివిటీస్ కి, యూనివర్సల్ ట్రూత్స్ కి మనం verb 1 ఉపయోగించాలి కదా. వెరీ గుడ్. ఐ ఫైట్ విత్ మై బ్రదర్. ఓకే, యూ ఫైట్ విత్ యువర్ బ్రదర్. కానీ హీకి, షీకి, ఇట్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే verb 1 కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది. ఓకే, ఎస్ ఆర్ ఈఎస్. యా, ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది. ఓకే, ఫైన్. ఒకసారి చూడండి, దేకి మళ్ళీ కామన్, దే. ఓకే, ఫైట్, వి ఫైట్. ఓకేనా? ఫైన్. ఒకసారి చూడండి, నేను నిన్న మా బ్రదర్తో ఫైట్ చేశానంటే ఫైట్ ఏమవుతుంది? ఫాట్ అవుతుంది. ఐ ఫాట్ విత్ మై బ్రదర్. రేపు చేస్తానంటే ఐ విల్ ఫైట్. ఎప్పుడు చేస్తానంటే ఐ ఫైట్ ఎవ్రీ డే. ఇప్పుడు చేస్తూ ఉన్నాను అన్నప్పుడు ఏమొస్తుందంటే ఐఎమ్ ఫైటింగ్, ఐఎమ్ ఫైటింగ్. V4 వస్తుంది, ఐఎమ్ ఫైటింగ్. అర్థమైందా? వెరీ గుడ్. వీటన్నిటికీ మరి నెగిటివ్ రాద్దాం, ఎందుకంటే మీకు తెలుసు ఫార్ములా, పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్ అండ్ WH క్వశ్చన్స్ కదా. ఇప్పుడు నెగిటివ్ చూద్దాం. నేను నిన్న ఫైట్ చేస్తానంటే ఐ ఫాట్ అని చెప్పాను. నేను నిన్న ఫైట్ చేయలేదంటే ఐ డింట్ ఫైట్.
ఐ డెంట్ ఫైట్ విత్ మై బ్రదర్. నేను రేపు ఫైట్ చేయను అంటే ఐ వోంట్ ఫైట్ విత్ మై బ్రదర్. ఫ్యూచర్ అయితే వోంట్. అసలు మా బ్రదర్తో నేను ఫైట్ చేయను ఎప్పుడు. ఐ డోంట్ ఫైట్ విత్ మై బ్రదర్. ఐ డోంట్ ఫైట్ విత్ మై బ్రదర్. ఇప్పుడు నేను ఫైట్ చేయట్లేదు. హీ గురించి, షీ గురించి, ఇటు గురించి వచ్చినప్పుడు సో వెర్బ్ వన్కి ఎస్ పాజిటివ్ యాడ్ అయింది. నెగిటివ్ ఏమొస్తుందంటే ఇక్కడ డోంట్ వచ్చినట్టు ఇక్కడ డోంట్ రాకూడదు, ఇక్కడ డజంట్ వస్తుంది. డజంట్. అతను ఫైట్ చేయడు. హీ డజంట్ ఫైట్. ఓకే, షీ డజంట్ ఫైట్, ఇట్ డజంట్ ఫైట్. అర్థమైందా? దే డోంట్ ఫైట్, వి డోంట్ ఫైట్. మరి ఇప్పుడు నేను ఫైట్ చేస్తున్నాను నా బ్రదర్స్ అంటే ఐఎమ్ ఫైటింగ్ అంటాం. నెగిటివ్ అయితే ఐఎమ్ నాట్ ఫైటింగ్. యు ఆర్ ఫైటింగ్, యు ఆర్ నాట్ ఫైటింగ్. హీ ఈస్ ఫైటింగ్, he is not fighting. She is fighting, she is not fighting. They are fighting, they are not fighting. We are fighting, we are not fighting. It is fighting, is not fighting. Clear? అర్థమైందా? వెరీ గుడ్. ఇవన్నీ కూడా పాజిటివ్ నెగిటివ్స్ మాత్రమే ఇవి. ఓకే, ఫైన్. మరి అలా కాకుండా ఫ్రెండ్స్ చూడండి, ఇవి పాజిటివ్ అండ్ నెగిటివ్ మాత్రమే. మరి ఇప్పుడు ఇంటరాగేటివ్ WH క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఓకే, పాస్ట్ కి సంబంధించి మీకు ఇంటరాగేటివ్ అంటే ఏం గుర్తుండాలంటే డిడ్ గుర్తుండాలి. ఇంటరాగేటివ్ అంటే మీకు డిడ్ గుర్తుండాలి పాస్ట్ కి సంబంధించి. ఫ్యూచర్ కి సంబంధించి ఇంటరాగేటివ్ అంటే ఏం గుర్తుండాలంటే విల్ గుర్తుండాలి. ఆల్వేస్ సంబంధించి ఇంటరాగేటివ్ అంటే మీకు ఏం గుర్తుండాలంటే డూ గుర్తుండాలి, లేక డస్ గుర్తుండాలి. హీకి, షీకి, ఇట్కి అయితే డస్ వస్తుంది. కానీ గోయింగ్ ఆన్ యాక్టివిటీకి మీకు ఏం గుర్తుండాలంటే సో ఈ బీ ఫార్మ్స్ ఇలా తిరుగుతాయి. ఆర్ యు, ఈజ్ హీ, ఈజ్ షీ, ఆర్ దే, ఆర్ వి, ఇస్ ఇట్. క్లియర్? ఒకసారి చూద్దాం. నిన్న మీరు మీ బ్రదర్తో ఫైట్ చేశారంటే డిడ్ యూ ఫైట్ విత్ యువర్ బ్రదర్? డిడ్ యూ ఫైట్? ఓకే, నిన్న మీరు మనీ తీసుకొచ్చారా? డిడ్ యూ బ్రింగ్ మనీ? ఓకే, నోట్స్ తెచ్చారా? లేకపోతే డిడ్ యూ బ్రింగ్ ఎ నోట్స్ ఎస్టర్డే? ఫైన్. మీరు మీ ఫోన్ పగలగొట్టారా? డిడ్ యూ బ్రేక్ యువర్ ఫోన్? డిడ్ యూ బ్రేక్ యువర్ ఫోన్? పగలగొట్టలేదా? డింట్ యూ బ్రేక్ యువర్ ఫోన్? మరి అతను పగలగొట్టాడా అంటే డిడ్ హీ బ్రేక్ ద ఫోన్? పగలగొట్టలేదు అతను. డింట్ హీ బ్రేక్ ద ఫోన్? డింట్ హీ బ్రేక్ ద ఫోన్? ఆమె పగలగొట్టిందా అంటే డిడ్ షీ బ్రేక్ ద ఫోన్? ఆమె పగలగొట్టలేదా? డింట్ షీ బ్రేక్ ద ఫోన్? అర్థమైందా మీకు? ఏం లేదు, డిడ్ యూ తర్వాత వెర్బ్ అని చెప్పాను. వెర్బ్ వన్ అది మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, సో మీరు అతన్ని మెచ్చుకున్నారా? డిడ్ యూ అడ్మైర్ హిమ్? మీరు మెచ్చుకోలేదా? డింట్ యూ అడ్మైర్ హిమ్? అతను మెచ్చుకున్నాడా? డిడ్ హీ అడ్మైర్? అతను మెచ్చుకోలేదా? డింట్ హీ అడ్మైర్? ఆమె మెచ్చుకుందా? డిడ్ షీ అడ్మైర్? ఆమె మెచ్చుకోలేదా? డింట్ షీ అడ్మైర్? రేపు మీరు మెచ్చుకుంటారా అంటే అప్పుడు ఏం చేస్తాం? విల్ యూ అడ్మైర్ టుమారో? రేపు మెచ్చుకోరా? వోంట్ యూ అడ్మైర్ టుమారో? అతను మెచ్చుకుంటాడా? విల్ హీ అడ్మైర్? విల్ హీ అడ్మైర్? అతను మెచ్చుకోడా? వోంట్ హీ అడ్మైర్? అతను మెచ్చుకోడా? ఆమె మెచ్చుకుంటుందా? విల్ షీ అడ్మైర్ యూ? విల్ షీ అడ్మైర్ యూ? ఆమె మెచ్చుకోదా? వోంట్ షీ అడ్మైర్ యూ? వోంట్ షీ అడ్మైర్ యూ? ఆమె మెచ్చుకోదా? నెక్స్ట్, మీరు ఎల్లప్పుడూ మెచ్చుకుంటారా అన్నప్పుడు ఏమవుతుంది? డూ యూ అడ్మైర్ ఆల్వేస్? డూ యూ అడ్మైర్? డూ యూ అడ్మైర్? మరి మీరు మెచ్చుకోరా అంటే డోంట్ యూ అడ్మైర్? డోంట్ యూ అడ్మైర్? అతను మెచ్చుకుంటాడా అంటే మిమ్మల్ని డస్ హీ అడ్మైర్ యూ? అతను మెచ్చుకోడా? డజంట్ హీ అడ్మైర్ యూ? ఆ మెచ్చుకుంటుందా? మర్చిపోకండి, హీకి, షీకి, ఇట్కి వచ్చి ఏమొస్తుంది? డస్ రావాలి. మర్చిపోకండి, డస్ రావాలి. ఓకే, ఎస్. డస్ షీ అడ్మైర్? డస్ షీ అడ్మైర్? ఆ మెచ్చుకోదా అంటే డజంట్ షీ అడ్మైర్. అర్థమైందా మీకు? నెక్స్ట్ వచ్చిన తర్వాత V4 చూద్దాం. ఓకే, ఇప్పుడు మీరు ప్రయత్నిస్తున్నారా? ఆర్ యూ ట్రయింగ్? ఇప్పుడు మీరు ప్రయత్నించడం లేదా అంటే ఆంట్ యూ ట్రయింగ్? ఆంట్ యూ ట్రయింగ్? అతను ఇప్పుడు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడా? ఈస్ హీ వర్కింగ్ ఇన్ బెంగళూరు? చూడండి, హీ ఈజ్ ఏమవుతుందంటే ఈసీ అయింది. ఈస్ హీ వర్కింగ్ ఇన్ బెంగళూరు? అతను బెంగళూరులో వర్క్ చేయట్లేదా? ఇజంట్ హీ వర్కింగ్ ఇన్ బెంగళూరు? ఆమె ఇప్పుడు క్లాస్ వింటుందా? ఈజ్ షీ లిసనింగ్ టు ద క్లాస్? ఆమె క్లాస్ వినట్లేదా? ఇజంట్ షీ లిసనింగ్ టు ద క్లాస్? ఓకే, సో ఫ్రెండ్స్, ఇవి ఇంటరాగేటివ్ లో నెగిటివ్ కూడా రాసేసాం మనం. WH క్వశ్చన్స్ చాలా సింపుల్. చూడండి ఒకసారి, మీరు ఏం చెప్పారు అసలు నాకు? వాట్ డిడ్ యూ టెల్ మీ?
వాట్ డిడ్ యూ టెల్ మీ? ఏం చెప్పారు మీరు? ఎక్కడ చెప్పారు అసలు ఆ విషయం నాకు? వేర్ డిడ్ యూ టెల్ మీ దట్ మ్యాటర్? మీకు ఎప్పుడు వచ్చింది జాబు? వెన్ డిడ్ యూ గెట్ ద జాబ్? ఏమండి ఎలా వచ్చిందండి మీకు ఆ జాబు? హౌ డిడ్ యూ గెట్ ద జాబ్? మీకు ఎలా వచ్చింది? ఎందుకని మీరు అతను తిట్టారు? వై డిడ్ యూ స్కోల్డ్ హిమ్? చూడండి, మీరు ఎందుకు తిట్టారంటే వై డిడ్ యూ స్కోల్డ్ హిమ్ అన్నాం. మీరు తిట్టారా? డిడ్ యూ స్కోల్డ్? తిట్టలేదా? డింట్ యూ స్కోల్డ్? నేను తిట్టలేదు. ఐ డింట్ స్కోల్డ్. నేను తిట్టాను. ఐ స్కోల్డెడ్. ఓకే, రేపు మీరేం చేస్తారు మరి? వాట్ విల్ యూ డూ టుమారో? వాట్ విల్ యూ డూ? వాట్ దీనికి యాడ్ చేశాను అంతే. వాట్ విల్ యూ డూ? ఎక్కడికి వెళ్తారు రేపు మీరు? వేర్ విల్ యూ గో టుమారో? ఎప్పుడు వెళ్తారు అక్కడికి? వెన్ విల్ యూ గో? ఎందుకు వెళ్తారు అక్కడికి? వై విల్ యూ గో దేర్? ఎలా వెళ్తారు? హౌ విల్ యూ గో దేర్? మీరు టీచ్ చేస్తారా? డూ యూ టీచ్? చేయరా? డోంట్ యూ టీచ్? ఏం టీచ్ చేస్తారు? వాట్ యూ టీచ్? నేను మ్యాథ్స్ టీచ్ చేస్తా. ఐ టీచ్ మ్యాథ్స్. నేను మ్యాథ్స్ టీచ్ చేయను. ఐ డోంట్ టీచ్ మ్యాథ్స్. ఇంతకుముందు టీచ్ చేయలేదు. ఐ డింట్ టీచ్ మ్యాథ్స్. ఫ్యూచర్లో టీచ్ చేయను. ఐ వోంట్ టీచ్ మ్యాథ్స్ ఇన్ ఫ్యూచర్. ఓకే, అసలు నేను ఎప్పుడు టీచ్ చేయను. ఐ డోంట్ టీచ్ మ్యాథ్స్. అతను టీచ్ చేయడంటే హీ డజంట్ టీచ్ మ్యాథ్స్. ఓకే, సో వేర్ డూ యూ టీచ్? ఎక్కడ టీచ్ చేస్తారు? ఎప్పుడు టీచ్ చేస్తారు? వెన్ డూ యూ టీచ్? ఎందుకు టీచ్ చేస్తారు? వై డూ యూ టీచ్? ఎలా టీచ్ చేస్తారు? హౌ డూ యూ టీచ్? మీరు టీచ్ చేస్తారా? డూ యూ టీచ్? ఇప్పుడు టీచ్ చేస్తున్నారా? ఆర్ యూ టీచింగ్? ఆర్ యూ టీచింగ్? ఏం చేస్తున్నారు? వాట్ ఆర్ యూ టీచింగ్? ఎక్కడికి వెళ్తున్నారు మీరు? వేర్ ఆర్ యూ గోయింగ్? ఎందుకు వెళ్తున్నారు అక్కడికి ఇప్పుడు? వై ఆర్ యూ గోయింగ్? ఎలా వెళ్తున్నారు? హౌ ఆర్ యూ గోయింగ్? మీరు క్లాస్ వింటూ ఉన్నారా? నిన్న విన్నారా? రేపు వింటారా? ప్రతిరోజు వింటారా? డూ యూ లిసన్ ఎవ్రీ డే? నిన్న ఎప్పుడు విన్నారు? వెన్ డిడ్ యూ లిసన్ టు ద క్లాస్ ఎస్టర్డే? రేపు ఎప్పుడు వింటారు? వెన్ విల్ యూ లిసన్ టు ద క్లాస్ టుమారో? రేపు వింటారా? విల్ యూ లిసన్ టు ద క్లాస్ టుమారో? ప్రతిరోజు వింటారా? వినరా? అతను వింటాడా? అతను వినడా? నేను ఇప్పుడు వింటున్నా. మీరు వింటున్నారా? ఏం వింటున్నారు? ఎక్కడ వింటున్నారు? వింటున్నారా? నేను వినట్లేదు. ఐఎమ్ నాట్ లిసనింగ్. నేను టీచ్ చేస్తున్నా. ఐఎమ్ టీచింగ్. ఓకే, మరి ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను. యూ షుడ్ గివ్ ద ఆన్సర్స్. ఓకే, ఫైన్. హూ విల్ కమ్ ఆన్ టు ద స్టేజ్? ఎవరు వస్తారు స్టేజ్ మీదకి? సింపుల్ గా నేను ఏం చేస్తానంటే మిమ్మల్ని ఓకే సింపుల్ ఒక యూసేజ్ చెప్తా. ఓకే, ఆ యూసేజ్ ఇక్కడికి వచ్చి మీ గురించి చెప్పాలి, మీ ఫ్రెండ్ గురించి చెప్పాలి. ఇది అన్ని ఉపయోగించి కొద్దిగా చూద్దాం. ఓకేనా? ఇవన్నీ కాకపోయినా ఇప్పుడు మన మెయిన్ స్ట్రక్చర్ ఏంటంటే V4 కాబట్టి ఆ V4 ఉపయోగించి ఒకసారి చూద్దాం. హాయ్ తేజ. Hi, sir. I'll ask you questions using all 4 structures. Okay, sir. Okay, will you give the answers? Yes, sir. Very good. So ఎప్పుడు హైదరాబాద్ వచ్చారు మీరు? When did you come to Hyderabad? లాస్ట్ మంత్ వచ్చారా? Did you come last month? లాస్ట్ మంత్ మీరు వర్క్ చేశారా? Did you work last year? నెక్స్ట్ ఇయర్ ఎక్కడ వర్క్ చేస్తారు మీరు? Where will you work next నెక్స్ట్ year? ఇయర్ వర్క్ చేస్తారా? Will you work next year? నెక్స్ట్ ఇయర్ వర్క్ చేయరా? Won't you work next year? నేను నెక్స్ట్ ఇయర్ వర్క్ చేయను. I won't work next year. ఇప్పుడు వర్క్ చేస్తున్నా నేను. Are you? I'm working now. మీరు చేస్తున్నారా? Are you working? ఎక్కడ చేస్తున్నారు? Where are you working? నేను ఇప్పుడు హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నా. I'm working in Hyderabad. ఓకే, 2 years బిఫోర్ మీరు ఎందుకు వచ్చారు హైదరాబాద్ కి? Why did you come to Hyderabad 2 years before? వెరీ గుడ్. ఈ రోజు మీరు వంట చేశారా? Did you prepare food? చేయలేదా? Didn't you ఎందుకు prepare? చేయలేదు? Why didn't you రేపు prepare? చేస్తారా? Did you prepare? రేపు చేస్తారా? Will you రేపు prepare? చేయరా? Won't you ఎందుకు prepare? చేయరు? Why did నేను you? రేపు చేస్తారా? Sir, will you prepare? రేపు చేయరా? Won't you ఎందుకు prepare? చేయరు? Why won't you prepare? నేను రేపు చేస్తా. I will రేపు prepare. క్లాస్ కి వస్తారా? Will you come to class రేపు tomorrow? క్లాస్ వింటారా? Will you listen class? రేపు విల్ యూ లిసన్ టు ద క్లాస్? రేపు మీరు స్టేజ్ మీదకి వస్తారా? Will you come to the stage? విల్ యూ కమ్ ఆన్ టు ద స్టేజ్? అందరి ముందు మాట్లాడతారు రేపు? Will you talk in front of all? నేను మాట్లాడతా. I will talk. ఇంతకు ముందు మాట్లాడారా? Will you talk any? ఇంతకు ముందు మాట్లాడారా? Did you talk? డిడ్ యు టాక్ బిఫోర్? మాట్లాడలేదా? Didn't you talk ఎందుకు before? మాట్లాడలేదు? Why didn't you talk నేను before? మాట్లాడలేదు. I didn't talk. రేపు మాట్లాడతా. I will talk రేపు tomorrow. మాట్లాడతారా? Will you talk ఎలా tomorrow? మాట్లాడతారు? Why? How will you talk How tomorrow? will you talk tomorrow? Very good. Give her big claps. Thank you, sir. Thank you. So now I'll ask you. Shamla, get ready. Okay. ఈ రోజు మీరు ఏం చేశారు? What are you doing today? వాట్ ఆర్ యు డూయింగ్ అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారని. ఈ రోజు మార్నింగ్ ఏం చేశారు అంటే మీరు What did you అది What did you doing today? వాట్ డిడ్ యు డూ దిస్ మార్నింగ్? Okay, sir. వాట్ డిడ్ యు డూ దిస్ మార్నింగ్? ఎప్పుడు లేచారు మీరు ఈ రోజు మార్నింగ్? How did you? ఎప్పుడు లేచారు? When did you wake up? వెన్ డిడ్ యు వేక్ అప్? ఈ రోజు మీ ఫ్రెండ్ ని కలిసారా? You ఇంట్రాగేటివ్. did you meet your friend? ఓకే, ఏం మాట్లాడారు మీ ఫ్రెండ్ తో మీరు? What did you talk with? మాట్లాడారా మీ ఫ్రెండ్ తో? Did you talk? మాట్లాడలేదా? Didn't you talk? ఎందుకు మాట్లాడలేదు? Why didn't you talk with? మీకు జాబ్ వచ్చిందా? Did you get job? ఎందుకు చెప్పలేదు నాకు?
Why didn't you tell me? నేను మీకు చెప్పాను, I told you. మీరు మర్చిపోయారు. You forgot. మీరు నాకు చెప్పారా? Did you tell me? వెరీ గుడ్. నేను మీకు చెప్పలేదు. I didn't tell you. మీరు ఎక్కడ వర్క్ చేశారు లాస్ట్ ఇయర్? Where did you work last year? మీరు వర్క్ చేశారా Did you work లాస్ట్ ఇయర్? last year? నెక్స్ట్ ఇయర్ వర్క్ చేస్తారా? నెక్స్ట్ ఇయర్ వర్క్ చేస్తారా? Will you work next year? నెక్స్ట్ ఇయర్ వర్క్ చేయరా? Won't you work next year? నేను నెక్స్ట్ ఇయర్ వర్క్ చేస్తా. I will work next year. వెరీ గుడ్, ఎక్సలెంట్. సో నేను నిన్న వచ్చాను క్లాస్ కి. I did come to class. ఐ కేమ్ టు క్లాస్ class yesterday. మీకు జాబ్ ఎక్కడ వచ్చింది? Where did you get job? మీకు జాబ్ వచ్చిందా? Did you get job? మీ ఫ్రెండ్ కి ట్రీట్ ఇచ్చారా? Did you treat your friend? Did you Did you give a treat? did you ఎప్పుడు ఇచ్చారు? When did you? గివ్ ఏ ట్రీట్. ఎందుకు ఇచ్చారు? Why did you give? ఇచ్చారా? Did you treat? ఇవ్వలేదా? Don't you treat? Didn't you give? Didn't you give? ఎందుకు ఇవ్వలేదు? Why don't you give? Why didn't you give? ఓకే, సో రేపు నేను స్టేజ్ మీదకి వస్తా. I will go stage tomorrow. I will Stage tomorrow. I will go on to the stage. I will come on to the stage tomorrow. రేపు వస్తారా స్టేజ్ మీదకి? Will you come to stage tomorrow? Will you come on to the stage tomorrow? Okay, fine. Very good. Thank you so much. So friends, listen to me. So ఇవి స్ట్రక్చర్స్, వీటితో పాటు మీరు చాలా ఇంపార్టెంట్ అయినవి మన యొక్క ఇంగ్లీష్ క్లాసెస్, మన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ సంబంధించి ఆడియోస్, వీడియోస్ కాదు, వీడియోస్ తో పాటు ఆడియోస్ ఉన్నాయి. ఏంటంటే మన యాప్ లో ఉన్నాయి. ఓకే, ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ యాప్ లో ఉన్నాయి. అది ఓన్లీ 299 రూపీస్కే. మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యూ, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఏమైతే క్వశ్చన్స్ అడుగుతున్నానో వాటితో పాటు స్ట్రక్చర్స్ తో పాటు, ఈ స్ట్రక్చర్స్ అన్ని కూడా ఇంచుమించు 35 to 40 స్ట్రక్చర్స్. నెక్స్ట్ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, యాడ్జెక్టివ్స్, కంజంక్షన్స్ అండ్ ప్రిపోజిషన్స్, సింపుల్ యూసేజెస్ అండ్ స్టోరీస్, ఇవన్నీ కలిపి మన యొక్క కోర్స్ అంతా కలిపి ఓన్లీ 299 ఆడియోస్ సంబంధించి ఆడియోస్ ఉన్నాయి. సో ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మీకు ఆడియోస్ సంబంధించి ఉంటాయి. సో వాటిని ఎప్పుడైనా సరే మీరు ఖాళీగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే కమ్యూట్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఎప్పుడైనా సరే మీరు పనిలో ఉన్నప్పుడు కానీ, వంట చేస్తున్నప్పుడు కానీ, ఎప్పుడైనా సరే వినే విధంగా ఉంటాయి. సో వినడం ద్వారా ఇంగ్లీష్ వస్తుంది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో వినడం ద్వారా, అందువల్ల అవి డౌన్లోడ్ చేసుకుని మీరు వింటూ ఉంటే దట్ వుడ్ బి సో ఫైన్. ఓకే, సో దిస్ ఆ సెషన్. మరి మరో సెషన్ లో మళ్ళీ కలుద్దాం. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.